ఈరోజు సోమవరపు సురేంద్ర సనా పెంచలయ్య ఈ కడప టౌన్ సంబంధించిన వ్యక్తి. ఇతని మీద 2024 సంవత్సరంలో మనకి క్రైమ్ నెంబర్ 306/24లో ఒకటి చీటింగ్ మరియు 498 కేసు కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇతను పరారీలో ఉన్నాడు. ఇతని కంప్లైంట్ యొక్క వర్షన్ ఏంటంటే ఇతను ఎవరైతే ఈ సోమవరపు సురేంద్ర అనే వ్యక్తి ఉన్నాడో ఇతను మాయమాటలు చెప్పేసి ఒక క్రైస్తవ మ్యాట్రిమోనీ ద్వారా మ్యారేజ్ చేసుకున్నాడు 2021లో. ఇతను ఏంటంటే మైనింగ్ బిజినెస్ చేస్తాను, కన్సల్టెన్సీ నడుపుతాను, నాకు పెట్రోల్ బంక్ ఉంది, దానికి శాంక్షన్ అయింది అని చెప్పి ఇట్లాంటి అన్ని కూడా మోసపూరితమైన మాటలు చెప్పి ఈమె దగ్గర ఉన్నటువంటి యొక్క డబ్బుని అంటే ఒక 9 లక్షల రూపాయల క్యాష్ ని తీసుకున్నాడు. అలాగే ఒక 30 తులాల బంగారం కూడా ఇతను ఏం చేసిందంటే నా దగ్గర ఉంటే జాగ్రత్తగా ఉంటాయని ఒక ఏజెంట్ లాగా వ్యవహరించు, అంటే నీ బంగారం మొత్తం కూడా నీ దగ్గర సేఫ్టీ ఉండదు, నా దగ్గర సేఫ్టీ ఉంటుంది అని చెప్పేసి ఒక 30 తులాల బంగారం తీసుకున్నాడు. తీసుకొని 9 లక్షల రూపాయల డబ్బులు తీసుకొని ఇతను లాస్ట్ ఇయర్ ఇక్కడ భువనగిరి టౌన్ నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఇతని గురించి మేము విచారించగా తెలిసింది ఏంటంటే గతంలో కూడా ఒక 3 అమ్మాయిల్ని విజయవాడకు సంబంధించిన ఒక 2 ఖమ్మం సంబంధించిన వాళ్ళని మోసం చేసిండు. అంటే వాళ్ళని కూడా ఏంటంటే ఫాల్స్ ప్రామిసింగ్ ఆఫ్ మ్యారేజ్, అంటే నేను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి కూడా వాళ్ళని కూడా చీటింగ్ చేస్తే వాళ్ళు కూడా కొంత అమౌంట్ వాళ్ళతో సెటిల్ చేసుకుని వాళ్ళతోటి కేసులు కాకుండా వాళ్ళు విత్డ్రా చేయించుకున్నాడు. ఇప్పుడు గతంలో 3 ఇష్యూస్ అయిపోయిన తర్వాత ఇది 4th ఇష్యూ మన భువనగిరి టౌన్లోది. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే కడపలో మళ్ళీ అగైన్ తను ఒక అమ్మాయిని కూడా మళ్ళీ చీట్ చేసేసి ఇంకొక అమ్మాయిని కూడా మ్యారేజ్ చేసుకుని చెప్పేసి తెలుస్తుంది. అక్కడ ఇతని పేరు ప్రతాప్ రెడ్డి, ఇతను పేరు మార్చుకున్నాడు అనమాట. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే సోమవరపు సురేంద్ర అసలు పేరు అయితే ఇతను ప్రతాప్ రెడ్డి అని చెప్పేసి పేరు మార్చుకొని ఆ అమ్మాయి కూడా తన యొక్క గతం చరిత్ర ఈ మ్యారేజ్ అన్ని గురించి తెలియజెప్పకుండా ఆమెను మ్యారేజ్ చేసుకుని అక్కడ కూడా ఒక కొడుకుని అని చెప్పేసి తెలుస్తుంది. ఇతన్ని ఈ రోజు మనము మన యొక్క భువనగిరి టౌన్ లో హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద ఉన్నాడని చెప్పి సమాచారం రావడంతో మనం వెళ్లి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే మరి ఇతను పెళ్లి పేరుతో పలువురు మోసం చేసినట్టుగా ఇతను అంగీకరించిండు. ఇది మీరు కూడా పబ్లిక్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క మ్యాట్రిమోనీ వెబ్సైట్స్ కూడా గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు. మీరు వారి యొక్క బంధువుల వివరాలన్నీ కూడా చెక్ చేసుకుని వీరి యొక్క క్యారెక్టర్ అన్నింటినీ కూడా పరిశీలించుకొని మ్యారేజ్ విషయంలో ముందుకు పోతే బెటర్ అని చెప్పేసి కోరుతున్నాను.